వి న్యూస్కి స్వాగతం. హామీల అమలు గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ వైకాపాకు లేదు. బొల్లాపల్లిలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రజా దర్బారుకు విశేష స్పందన. రాష్ట్రంలో మేనిఫెస్టోలు హామీలు అమలుపై మాట్లాడే నైతిక అర్హత జగన్ వైకాపాకు లేదని మండిపడ్డారు. హామీలు ఇవ్వాలన్నా అమలు చేయాలన్నా అది సీఎం చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వానికే చెల్లుతుందని స్పష్టం చేశారు ఆయన. మొన్నటి ఎన్నికల్లో కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్ని అమల్లోకి వచ్చాయని, చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తొలి రోజే 3,000 ఉన్న పింఛన్ను 4,000 చేసిన చరిత్ర తమదన్నారు. జగన్లా 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ 4 ఏళ్లు సాగదీయలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 65 లక్షల మందికి పింఛన్లను అందిస్తామని గర్వంగా చెప్పగలుగుతున్నామని చెప్పారు. 5 ఏళ్ల అధికారుల నుండి జగన్ పాలనలో, వైఎస్ఆర్ పాలనలో మీరు అమలు చేయలేకపోయినందుకు మీరు సిగ్గుపడాలా. ఆ రోజు లక్షలాది ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎవరికన్నా ఇచ్చారా? అలాగే మీరేం చెప్పారు? జగనన్న కాలనీలు కట్టిస్తాము, సంవత్సరానికి 5 లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు. 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు. కనీసం 25 ఇళ్లు కట్టించలేకపోయారు. ఊరికి 25 ఇళ్లు కట్టించలేకపోయారు. 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని దొంగ హామీలు చెప్పి, బైబుల్, ఖురాను, నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో, భగవద్గీత అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశారు మీరు. ఇదేనా బైబుల్, భగవద్గీత? నిరుద్యోగుల్ని, యువతను మోసం చేయడం. అట్లాగే 25 లక్షల మందికి జగనన్న కాలనీలు కడతామని చెప్పేసి ఒక కాలనీ పూర్తి చేయలేకపోవటం, వాటిని అవమానపరిచే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏం చేశారు మీరు? పక్కదారి పట్టించి దోచేశారు. ఒక్క ఎస్సీ ఎస్టీలకు ఒక రోడ్డు వేశారా ఎక్కడ నీ రాష్ట్రంలో? నిధులు మీరు ఎందుకు దుర్వినియోగం చేశారు? దీనికి ఎస్సీ ఎస్టీలకు ఏం సమాధానం చెప్తుంది ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ఇంకా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు ఎక్కడిచ్చారు? ఎవరికి ఇచ్చారు మీరు? ఎస్సీ ఎస్టీల్ని, బీసీల్ని, ముస్లిం మైనార్టీల్ని, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు తెలుగుదేశం మేనిఫెస్టో, ఎన్డీఏ మేనిఫెస్టో గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఉంటే. ఈరోజు గతంలో ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పారు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే కావాలి, మళ్ళీ చంద్రబాబు గారి ముఖ్యమంత్రి కావాలని 93% ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించి పట్టం కట్టారు ప్రజలు. అంటే ఇకనైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి. భవిష్యత్తులోనైనా తప్పుడు హామీలు ఇవ్వకుండా ఉండాలా. సో ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి, గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఒక్క హామీ నిలబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తెలుగుదేశం ఎన్డీఏ మేనిఫెస్టో గురించి మాట్లాడటం చాలా దురదృష్టకరం, చాలా సిగ్గుసేటు. ఖచ్చితంగా ఇంకా ఇచ్చిన హామీలు మిగిలినవి కూడా భవిష్యత్తులో అమలు చేస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుణ్యమంట 10,50,000 కోట్లు అప్పులు నెత్తి మీద వేసి వెళ్ళాడు ప్రజల నెత్తిన. ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక పక్క అప్పులు కడతా ఉన్నారు, వడ్డీలు కడతా ఉన్నారు, అప్పులు తీరుస్తా ఉన్నారు. మరో పక్క 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఇవి కూడా సమర్థవంతంగా అమలు చేస్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేదే ఎన్డీఏ ప్రభుత్వం. అమరావతి రాజధాని శరవేగంగా ముందుకెళ్తా ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దూసుకుపోతా ఉంది. సో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవటమే ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే చంద్రబాబు గారు మాట తప్పడు, మడని తిప్పనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు, అండగా నిలబడ్డారు ఈ ప్రభుత్వానికి. ఇంకా భవిష్యత్తులో ప్రతి హామీ అమలు చేస్తాం. థ్యాంక్ యూ. హామీలు ఇవ్వాలన్నా, అమలు చేయాలన్నా అది చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికే చెల్లుతుంది. మొన్న ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ, మా మేనిఫెస్టోలో ఉన్న హామీలు ఇప్పటికే కొన్ని నెరవేర్చాం. 3,000 పెన్షన్ 4,000 చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు. ఒక్క రోజులోనే 3,000 పెన్షన్ 4,000 చేసి రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ అమలు చేశాం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేశాం. చెత్త పన్ను ఎత్తేస్తామని చెప్పాం, ఎత్తేసి చూపించాం. అలాగే చంద్రబాబు గారి పాలనలో జూన్ నెలలోని తల్లికి వందనం పథకం అమలు చేయబోతున్నాం. ఒక్కొక్క చదువుకునే స్టూడెంట్ కి 15,000 చొప్పున అందజేయబోతున్నాం. దానికి 6,487 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నారా లోకేష్ గారు సమర్థవంతంగా దాన్ని అమలు చేయబోతున్నారు, తల్లికి వందనం పథకాన్ని. ఇప్పుడు కొత్తగా ఇంకో హామీని పూర్తి చేస్తున్నాం. 1,43,00,000 నిరుపేద కుటుంబాలకు 25 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏప్రిల్ 1 నుండి అమలు చేయబోతున్నాం. ఈరోజు నిరుపేద కుటుంబాలకి చాలని జీతాలు, చాలని ఆకలి బాధలతో ఉండేటువంటి వాళ్ళకి 25 లక్షల బీమాని, ఆరోగ్య బీమాని ప్రవేశపెట్టడం ఎంతో గొప్ప విషయం.
మరి చంద్రబాబు గారికి ఈ రోజు ప్రజలు జేజేలు పలుకుతా ఉన్నారు. ఏప్రిల్ 1 నుండి ఆరోగ్య బీమా నిరుపేదల కుటుంబాలకు 1,43,00,000 మందికి అమలు చేయబోతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి ఏ రోజన్నా ఇచ్చారా? జగన్ పాలనలో నిర్వాసితులను ఎప్పుడన్నా ఆదుకున్నారా? నిర్వాసితులకి ఏదన్నా మీరు పరిహారం అందించారా? నష్టపరిహారం నిర్వాసితులకి ఎందుకు ఇవ్వలేకపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? మీరు ఇచ్చింది ఎంత? గుండు 0 5 ఏళ్ల పాలనలో. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేదని 6 నెలల్లోనే గగ్గోలు పెట్టడానికి సిగ్గుందా? జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేసిన దానికి సిగ్గుపడాల. 6 నెలల్లో అమలు చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అమలు చేసింది. ఈరోజు అభినందనలు చెప్పాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు విమర్శిస్తూ ట్విట్టర్ పెట్టడం దురదృష్టకరం. నేను అడుగుతున్నా, మీరు పోలవరం ప్రాజెక్టు పునరావాసితులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లోనే 1,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇచ్చి ఆదుకున్నారు. అర్హతను బట్టి 10 లక్షల నుండి 40 లక్షల దాకా ఇచ్చి నిర్వాసితులను ఆదుకున్నటువంటి చంద్రబాబు గారికి ఈ రోజు నిర్వాసితులందరూ కూడా జేజేలు పలుకుతున్నారు. 1,000 కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితులకు ఇచ్చారు చంద్రబాబు గారు. మరి మీరెందుకు ఇవ్వలే?